నువ్వు ఒక హౌస్ వైఫ్వి, ఇంటి దగ్గరే కదా, ఖాళీగానే ఉంటావు కదా. ఏం చేస్తున్నావు నువ్వు రోజంతానా? ఖాళీగా తినడమే కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గోదావరి పిల్ల, హైదరాబాద్లో. ఏంటి ఇల్లేంటి ఇంత నీట్గా ఉందనుకుంటున్నారా? మరి డైలీ మేము చేసే పని ఏంటో మీకు ఈరోజు చూపిద్దామని నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను. అవ్వట్లేదు అసలు. చిన్న పాప అయితే మొత్తం లాగేస్తుంది, ఏడిపించేస్తుంది బాగా ఫుల్గా. అందుకే తను పడుకున్నాకే చేస్తాను పని అంతా. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 9:30 అయితే అయింది. సో లెట్స్ సీ. ఇంటి దగ్గరే కదా ఉంటారు, మీరు ఏం పని చేస్తారు అన్న వాళ్ళకి స్పెషల్లీ డెడికేట్ దిస్. కొంచెం హెల్త్ కూడా బాగాలేదు, వాయిస్ కూడా కొంచెం డిఫరెంట్గా వస్తుంది, ఏమనుకోకండి. పూర్తిగా అయితే వీడియో మాత్రం చూడండి. ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. ఇది ప్రతి ఇంట్లో జరిగే నిజం, మన కథ. ప్లీజ్ చూడండి. ఆడవాళ్ళని మనం చాలాసార్లు ఇంట్లో ఉంటారు కదా అని సింపుల్గా అనుకుంటాం, కానీ నిజం ఏంటంటే వాళ్ళ పనికి టైం ఉండదు, హాలిడేస్ ఉండవు, శాలరీ ఉండదు, అప్రిషియేషన్స్ కూడా చాలాసార్లు ఉండదు కదా. అసలు అప్రిషియేషన్ అయితే ఎవరు ఉండవు కూడా. ఉదయం అందరికన్నా ముందు లేచి టిఫిన్లు, లంచ్, పిల్లల్ని స్కూల్కి రెడీ చేయడం, హస్బెండ్ని ఆఫీస్కి పంపడం, ఇల్లు క్లీన్ చేయడం, బట్టలు ఉతకడం, మళ్ళీ బట్టలు ఉతికినవి మడత పెట్టడం, మార్కెట్కి వెళ్ళడం, ఇలా ఒక పని అయ్యాక ఇంకో పని స్టార్ట్ అవుతూనే ఉంటుంది. ఇంట్లో అందరూ తిన్న తర్వాత చాలామంది అమ్మాయిలు అయితే లాస్ట్లో తింటారు. కొన్నిసార్లు అయితే వాళ్ళకి నచ్చిన ఫుడ్ కూడా మిగలకుండా పోతుంది. అయినా సరే నవ్వుతూ ఉంటారు. నా వాళ్ళే కదా అని ఏమీ అనుకోరు. వాళ్ళ కడుపు నిండితే నా కడుపు నిండింది అనుకుని హ్యాపీగా ఉంటారు. ఒక అమ్మకి ఫీవర్ ఉన్నా, బాడీ పెయిన్స్ ఉన్నా కూడా నేను పడుకుంటాను, లేకపోతే నేను రెస్ట్ తీసుకుంటాను అని చెప్పడం కూడా కష్టమే. ఎందుకంటే ఇంట్లో పని ఆగవదు కదా. పెళ్ళైన అమ్మాయి తన పుట్టింటిని వదిలి కొత్తింటికి వస్తుంది. అక్కడ అందరినీ తన వాళ్ళలాగే చూసుకోవాలని చాలా ట్రై చేస్తుంది. కానీ తన ఫీలింగ్స్ని ఎవరితో షేర్ చేయాలో, ఎవరితో చెప్పుకోవాలో తెలియలేని రోజులు కూడా ఉంటాయి అక్కడ. కొన్నిసార్లు ఆడవాళ్ళని అర్థం చేసుకోకుండా మాట్లాడేస్తారు. చిన్న తప్పు జరిగినా బ్లేమ్ చేసేస్తారు. కానీ వాళ్ళ చేస్తున్న మంచి పనులు చాలాసార్లు ఎవరికి కనపడవు, కనిపించవు. హౌస్ వైఫ్ అంటే పని లేదు, పని ఏముంటుంది, ఇంటి దగ్గరే కదా, తను ఖాళీగా ఉంటుంది, తను ఎవరు, హౌస్ వైఫ్ అని చాలామంది అనుకుంటారు. కానీ హౌస్ వైఫ్ జాబ్కి టైమింగ్ ఉండదు. 24 hours రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. లీవ్ ఉండదు. సండే కూడా హాలిడే కాదు. ఇంకా సండే అయితే డబల్ వర్క్, డబల్ డ్యూటీస్. అమ్మ తన పిల్లల కోసం తన డ్రీమ్స్ని పక్కన పెట్టుకుంటుంది. తన కోసం కొనుక్కోవాలనుకున్న డ్రెస్ కూడా పిల్లలకి ముందు కొందాంలే అని ఇష్టంగా తీసుకున్న డ్రెస్సును కూడా పక్కన పెట్టేస్తుంది. చిన్న వయసులో పెళ్లి చేసుకున్న, ఏ వయసులో పెళ్లి చేసుకున్న ఒక తల్లి అయ్యాక నాకు పిల్లలే ముందు అనుకుని తన ఇష్టాలు, తన ఆనందాలు, తన చిన్న కోరికలు కూడా పిల్లల కోసం వదిలేసుకుంటుంది ఆ తల్లి. అందుకని మనం స్కూల్కి పంపడమే కాదు, పిల్లల్ని స్కూల్ నుంచి వచ్చాక మనం ఇంట్లో కూడా పాఠాలు చెప్తాం. ఆ పాఠాల్లో ఒక భాగంగానే ఆడపిల్లల్ని గౌరవించాలి. అందరిలాగే మన అక్క చెల్లెల్లాగే అందరు ఆడపిల్లలు అని మన చిన్న పుట్టిన పిల్లలకి వాళ్ళు ఎదుగుతుండగా వాళ్ళకి చెప్పవలసిన బాధ్యత కూడా మనదే. మన తల్లిదండ్రుల బాధ్యత ఏంటి?
అమ్మాయిలైతే అబ్బాయిలను గౌరవించమని, అబ్బాయిలైతే అమ్మాయిల్ని గౌరవించమని, ఎక్కడ ఏ కష్టంలో ఉన్న ఆడబిడ్డ వెళ్ళి మన తెలుగు సాంప్రదాయంలో ఉన్న కొన్ని విషయాలు నాకు చాలా నచ్చుతాయి. దాంట్లో ఏంటంటే చాలామంది నేను చూసిన వాళ్ళు ఆడవాళ్ళని గౌరవించండి అన్న కొన్ని అబ్బాయిలకి తగ్గట్టు అబ్బాయిలకి వర్క్ ఉంటుంది, అమ్మాయిలకి తగ్గట్టు అమ్మాయిలకి వర్క్ ఉంటుంది. నేను ఈ వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే చాలామంది విన్నాను, నేను చాలామంది నోట్లలో విన్నాను, నేను కూడా మాటలు పడ్డ సందర్భం కూడా ఉంది. అది ఏంటంటే ఇంటి దగ్గరే ఉంటున్నావు కదా, ఆ మాత్రం చేయలేవా, ఆ మాత్రం చెందలేవా, మేము ఇంకా ఇది ఓన్లీ నీ వీడియో తీసింది ఓన్లీ 1/2 అవర్ది, 1.5 అవర్ది, గంటన్నరది నేను ఈ వీడియో తీశాను. మేము అదే పొద్దున్న లెగిసిన కాడి నుంచి పడుకునే వరకు వీడియో తీసుకుంటూ వెళ్తే ఫోన్లో మెమొరీ కూడా ఫుల్ అయిపోద్ది. అందుకని చెప్పేసి మేము ఫుల్గా తీయమాట ఇప్పుడు 1 గంటన్నరది నేను ఒక 15 నిమిషాల్లో చెప్పాలనుకున్నాను. ఇది 1 గంటన్నరది 15 నిమిషాల్లో చేసి మీకు వీడియో చూపిస్తాను ఎంత పని చేశాను నేను. పిల్లలు పడుకున్నాక అదే 2 పిల్లలు ఉన్నారనుకో ఆ బాధ, ఇప్పుడు ఎక్కడో దూరంగా ఉంటున్న వాళ్ళు ఉన్నారు, 2 పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ అన్నీ టైం టు టైం జరుగుతుందంటే అది ఎవరి వల్ల? ఒక ఆడదాని వల్లే. నువ్వు టైంకి టిఫిన్ తింటున్నావన్నా, నువ్వు పాలు తాగుతున్నావన్నా, టీ తాగుతున్నావన్నా, నువ్వు ఇంట్లో ప్రశాంతంగా పడుకోవాలన్నా, నువ్వు ఏ డ్రెస్ కావాలో ఆ డ్రెస్ వేసుకోవాలన్నా, ఏదైనా దానికి మెయిన్ రీజన్ కారణం ఎవరు? ఒక ఆడది మాత్రమే. మీ ఇంట్లో నీకు ప్రతిదీ పర్ఫెక్ట్గా జరుగుతుందంటే అది బయట వాళ్ళు వచ్చి చెయ్యరు, ఒక ఆడదాని వల్లే. మేము చేస్తేనే నీకు ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉంటుంది ఇంట్లో. లేకపోతే మాకెందుకులా అని వదిలేస్తే మేము కూడా బయటికి జాబ్కి వెళ్ళిపోయామనుకో, మీకులాగే మేము కూడా డబ్బులు సంపాదిస్తాం జాబ్కి, ఏదో ఒక జాబ్ చేసుకొని. బట్ ఇంట్లో పని ఎవరు చేస్తారు? పని వాళ్ళదే. మీరు చేసే పని మీరు చేస్తారు, మేము చేసే పని మేము చేస్తాం. అందుకే మీరు ఆఫీస్కి వెళ్ళి వస్తారు, వర్క్ చేసుకుని వస్తారు, మీ నుంచి మాకు అయ్యో లక్షలు వచ్చేటప్పుడు ఒక కారు తీసుకురావాలి, లేకపోతే బంగ్లా కొనాలి, నా పేరుని పెట్టాలి. 90లో 100కి ఒక 99% గర్ల్స్ అమ్మాయిలు కోరుకునేది మాత్రం ఒక్కటే, తన నుండి నాకు ప్రేమ కావాలి. ఇప్పుడు వర్క్ చేసి వస్తున్నారంటే ఒక 2 minutes అయినా నాతో కూర్చొని సరదాగా మాట్లాడాలి. ఎప్పుడైనా ఒక వీక్లీయో ఒక 1 monthకో సరదాగా బయటికి వెళ్ళాలి, సరదాగా ఇద్దరం కూర్చొని మాట్లాడుకోవాలి. కొంచెం నేను సాయం చేస్తే నాకు హెల్ప్ చేస్తాను అనే వ్యక్తి ఉండాలి అనేసి అనుకుంటారు. అంతేగాని ఏవేయో డబ్బులు బంగారాలు కావాలని ఎవ్వరూ అయితే కోరుకోరు. మనం తల్లిని ఎంత ప్రేమిస్తామో భార్యను కూడా అంతే ప్రేమించాలి. ఎందుకు అని అనుకోవచ్చు మీరు. ఎందుకంటే ఒక తల్లిగా నీకు ఏమి అవసరాలు ఉంటాయో కొన్ని చిన్నప్పుడు తీర్చేది తల్లి. తల్లికి తెలియలేని అవసరాలు అయినా ఏదైనా తీర్చేది ఒక భార్య మాత్రమే. నిన్ను అర్థం చేసుకోగలదు, నిన్ను జీవితాంతకాలం చూసుకునేది నీ భార్య మాత్రమే. అలానే తల్లి చూసుకోదా అని అన్ను. ఎందుకంటే తల్లి చూసుకుంటుంది, భార్య చూసుకుంటుంది. తల్లికి ఇచ్చే వాల్యూ తల్లికి ఇవ్వాలి, భార్యకి ఇచ్చే వాల్యూ భార్యకి ఇవ్వాలి. భార్య అంటే అందరినీ వదిలి, అందరినీ తన తల్లిని, తండ్రిని, కుటుంబాన్ని, తన పెరిగిన ఊరిని, ఆడిన ఆటల్ని, ఊరిని, అన్ని ఆటలని వదిలి నీకోసం వస్తుంది. నీకోసం రావడమే కాకుండా తన అందాన్ని, తన చదువుని, తన టాలెంట్ని, అన్ని ఆటలని నీకోసం సాక్రిఫైస్ చేసి ఏమీ రాలేని దానిలాగా, చదువు లేని దానిలాగా, ఏమీ లేని దానిలాగా ఇంట్లో సామాన్లు తోముకుంటూనో బట్టలు ఉతుక్కుంటూనో ఉంటుంది. ఎవరి కోసం ఇవన్నీ? కేవలం నిన్ను చేసుకున్న నువ్వు కట్టిన 3 ముళ్ళు కోసం నీకు కట్టుబడి ఉండి ఇంట్లో అన్ని పనులు అన్నీ నీట్గా చక్కబడుతుంది. కాబట్టి మీరిచ్చే వాల్యూ తనకి ఒక చిన్న మాటలు, చిన్న మాటలు, చిన్న సరదా మాటలే తనకి ఆనందం. సో ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి నాదొక రిక్వెస్ట్. అదేంటంటే మీ అమ్మని, మీ భార్యని, మీ అక్కని, మీ చెల్లిని ఈరోజు ఒక్కరోజు నవ్వుతూ థ్యాంక్ యూ అని చెప్పండి.
థ్యాంక్ యూ అని చెప్పిక ఎందుకు అని అడుగుతారు. నా కోసం చాలా చేస్తున్నావు, నాకు తెలియట్లేదు నీ వాల్యూ, లేకపోతే ఏదో విధంగా అయినా థ్యాంక్ యూ అని చెప్పండి. వాళ్ళ కళ్ళల్లో వచ్చే ఆనందం నాకైతే ఖచ్చితంగా చెప్పండి. వాళ్ళకు మీరు ఇచ్చే గౌరవం వాళ్ళకి పెద్ద గిఫ్ట్. మీరు ఏమి ఇవ్వక్కర్లేదు, మీరు ఎంత గౌరవం ఇస్తే అదే వాళ్ళకి పెద్ద గిఫ్ట్, పెద్ద ప్రేమ అన్నీ. ఇంకా వాళ్ళు ఆ మాటల్లోని మీరు ఇంకేం చెప్పక్కర్లేదు. ఆ ఒక్క థ్యాంక్ యూతో మీరు ఎక్కడికో హైలైట్ ఎక్కేస్తారు. ఈ మెసేజ్ మీకు నచ్చితే ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఎమోషనల్ మరియు నిజమైన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఇలాగే లైఫ్ లాంగ్ ఉండాలని నేనైతే చాలా కోరుకుంటున్నాను. ఒకరు సక్సెస్ అవ్వాలన్నా, పడిపోవాలన్నా, ఎదరికి వెళ్ళాలన్నా అది మీ వల్ల మాత్రమే అవుతుంది. మీ వల్ల, నా వల్ల, కేవలం మీ వల్ల అవుతుంది. మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల, మీరు ఇచ్చే కమెంట్స్ వల్ల, మీరు కొట్టే లైక్స్ వల్ల ఒకళ్ళ లైఫ్ కూడా డిసైడ్ అవుద్ది. వాళ్ళకి ఎంత పేదరికంలో ఉన్నా వాళ్ళని ధనవంతులను చేసే అవకాశం అది మీ చేతిలోనే ఉంది. మీ యొక్క సబ్స్క్రిప్షన్, ఒక లైక్, ఒక షేరు నాలాంటి వాళ్ళని ఎంతో స్ఫూర్తితో ఎదరికి తీసుకెళ్తుంది. ఈ రోజుల్లో లేడీస్ ఎవరు వెనక్కి తగ్గట్లేదు. ఎందుకంటే మనలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు ఇచ్చే సపోర్ట్ వల్ల వాళ్ళు ముందుకెళ్తున్నారు. ధైర్యంతో కెమెరా ముందుకి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఈ రోజుల్లో ఆడవాళ్ళు దేనికి వెనకడుగు వేయట్లేదు. మగవాడితో సమానంగా డబ్బులు సంపాదిస్తున్నారు. ఏ రంగంలో అయినా సరే మన ఆడవాళ్ళు ముందున్నామని గెలిచి చూపిస్తున్నారు. మగవాళ్ళకి ఎంత సపోర్ట్ ఉందో ఆడవాళ్ళకి డబల్ సపోర్ట్ ఉంది. మీరు కూడా ఈ ఛానల్ చూస్తుంటే, మీరు కూడా యూట్యూబ్ ఓపెన్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఇప్పుడే ఇదే మీకు మంచి ఛాన్స్. మీరు కూడా యూట్యూబ్ని క్రియేట్ చేసుకుని మీ ఆలోచనలు లేదా మీకు ఏమన్నా టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ ద్వారా ఛానల్ ఓపెన్ చేసుకుని ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉండండి. సో థ్యాంక్స్ ఫ్రెండ్స్ వాచింగ్ ఫర్ మై వీడియో. ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చేయాలంటే మీ సపోర్ట్ నాకు కావాలి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రిప్షన్ వల్ల, నాకు ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకా చాలామంది మనలాంటి ఆడవాళ్ళకి యూజ్ అవుతుంది, ఇంకా ధైర్యాన్ని ఇస్తుంది. మన లేడీస్ కూడా దేనికి వెనక్కి అడుగు వేయొద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒక ఆడే తలుచుకుంటే ఏమైనా చేయగలదని నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలని అనుకున్నాను. సో చెప్పాను కూడా. ప్లీజ్ గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. లేడీస్ కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి. వాళ్ళు చేసే పనుల్లో కొంచెం సహాయం చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూసారా ఎంత నీట్గా అయిందో ఇల్లు? అట్లా ఉంటుంది మరి మా ఆడవాళ్ళతో. ఏమనుకుంటున్నారు? సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్.